ఈ రోజు గోవా ట్రిప్ పోతున్నాం. మంచి ఎంజాయ్ చేయొచ్చు, బీచ్ లో స్విమ్ చేయొచ్చు, అమ్మాయిలు ఉంటారు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సన్నీ మనం రేపు తిరుపతి పోవాలి, ఇల్లు క్లీన్ చేసుకుందాం దా. అమ్మా నేను గోవా పోతున్నమ్మా, ఇవన్నీ పనులు నాకు చెప్పకమ్మా. గంగరెద్దు లాగా ఉన్నావు, ఇంట్లో పని చేయమంటే గోపాత్రం లేవేంద్రా నాడు. అబ్బా ఇక నేను గోవా పోయేటట్లేదు. అమ్మా అన్ని తయారైపోయినాయి, ఇక సన్యానికి ఫోన్ చేసి వెళ్ళిపోదాం. జింక చిక్క జింక చిక్క జింక చిక్క జికంక జింక చిక్క జింక చిక్క జింక చిక్క జికంక. అబ్బా కరెక్ట్ టైం కి ఫోన్ చేసిండు వీడు. హలో, అరే ఏమైందిరా, తయారైనవా లేదా? తయారైనా గానీ మా ఇంట్లో తిరుపతి పోతురంటరా. ఇప్పుడు మనం గోవా పోతున్నాం కదా, దేవుని ఆశీర్వాదాలు తీసుకుని పోదాం రా. ఇంట ప్రసాదం కూడా ఉంది, మంచిగా దేవుని మొక్కుకొని పోదాం దారా. అవునరా, మంచి ఆలోచన, దేవుని మొక్కుకొని పోదాం కదా. జల్దీ రారా. సరే వస్తున్నా, రాగు. సరేరా. ఎవరు నీకు ఇప్పుడు ఫోన్ చేసింది? మా ఫ్రెండ్ గాడు అమ్మ, ఆడు కూడా వచ్చి మనకి హెల్ప్ చేస్తాడంట. సరే రమ్మాను, బాసంలోనికి ఎవరు లేరు అనుకున్నా కదా. సరే రమ్మాను, నాకు కూడా పని తగ్గుతుంది. అరే ఏమైందిరా? పూజనా? మా అమ్మ కిచెన్ ఉంది, ఒకసారి అడుగురా పూజ గురించి. అవునా, సరేరా. పూజ ఏమో అని ఫస్ట్ ప్రసాదం తినాలి. ఆంటీ ఏమైందంటే పూజనా? పూజ చేద్దాం కానీ ఫస్ట్ అయితే బాసంలో. నేను ఒక్కనే బాలేను అనుకున్నా, ఇప్పుడు నువ్వు కూడా బాలేను. గోవా అది ఇంటిగేట్ కూడా దాటం. ఇందుకే పిలిచిన వారా, నన్ను ఇరికింది కాక నన్ను కూడా ఇరికిచ్చినావా? పురుగులు పడి చేస్తావరా నా కొడుకు. 2 రోజులు శని ఎక్కడ ఉంది అనుకున్నా, నువ్వేరా శని నాకు. అమ్మయ్య ఎట్లనట్లు అయిపోయినాయి. ఇవి కూడా దొంబెట్ట. గోవా ఏమో నాకు గోస కనబడుతుంది. ఇవేం సరిపోతే ఇంకా 10 ఆంటీ. ఇప్పుడు పోదామంటారా గోవా?